ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో 3 మహిళలకు చోటు కల్పించడంతో పాటు కీలక శాఖలు కేటాయించడం విశేషం. ఈ క్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళకే హోంమంత్రి పదవి దక్కగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మహిళనే నియమించి మహిళలకు ప్రాధాన్యం కల్పించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకైక మంత్రి పదవి దక్కించుకున్న ఎమ్మెల్యే వంగలపూడి అనిత. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు ఆమెను హోంమంత్రిని చేశారు. అనిత విషయానికొస్తే ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా సేవలందించారు. 2019లో టీడీపీ అధిష్టానం ఆమెను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది. ఆమె ఓడిపోయినప్పటికీ టీడీపీ కోసం పనిచేశారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. ముఖ్యంగా నాటి మంత్రి రోజా చేసిన విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైనప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఈ ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో గెలుపొందారు. ఆమె హోంమంత్రి కావడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.